హాయ్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ రవి స్వప్న. లైవ్లోకి ఎందుకు వచ్చానంటే నేను తాహిల్లో బయోమెట్రిక్ చేయించుకోవడం కోసం వచ్చాను. నేనైతే తాహిల్లో అనమాట ప్రస్తుతానికి పైకి వెళ్తున్నాను. వేలెక్సి ఎక్కడన్నది నాకు తెలీదు. నేను ఎత్తుక్కుని మీకు వీడియో పెడతాను. నేను అంత కష్టపడి ఎత్తుక్కొని చివరికి ఇదే దావని తెలుగు కూడా మర్చిపోయింది. ఇదే దావని కడకంట నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఉన్నదంట. ఇప్పుడైతే చాలా బాగుంది, నాకైతే నచ్చింది లొకేషన్. నడుచుకుంటూ వెళ్తుంది వేకెన్సీ. ఇట్లా చూడండి ఎంత అందంగా, ఎంత బాగుందో. మీరెవరో చూడకపోతే చూసి మంచి కామెంట్ పెట్టండి. బయోమెట్రిక్ కాడికి అయితే వచ్చేసాను. ఇక్కడ చేస్తున్నాను బయోమెట్రిక్ కాడికి అయితే వచ్చేసాను. చెప్పాలి, మేము బయట వర్క్ చేసుకుంటాం కదా. అయితే అక్కడ నన్ను అడిగారు మీ మామయ్య నీ బాబాయ్ అని. నేనైతే ఎవరో రాదు, నేను బయట వర్క్ చేసుకుంటాను. నా పక్కగా తీసుకున్నాడు. గుండెల్లో దడ వచ్చేసింది. అయితే నేను షూలు మార్చుకున్నాను అనమాట. పోలీసు వాళ్ళు బయటకు వచ్చారు, సెక్యూరిటీ చూపించారు. చూపించిన తర్వాత ఏమన్నాడంటే మీ మామయ్యది బాబాయ్ అని అడిగాడు నన్ను. నేను ఎవరో రాదున్నాను. పాపలకొమ్మంలో కుదరగా చెప్పాడు, ఆరోగ్యంగా చెప్పాడు. గెట్ అవుట్ అన్నాడు. అయితే గెట్ అవుట్ అన్నాడు పోలీసుడు. గెట్ అవుట్ అనడం వల్ల నేను చాలా సంతోషపడ్డాను. అది తిట్టినా నాకు పర్వాలేదు, పొగినా పర్వాలేదు. ఎందుకనంటే పటాకి ఇచ్చేసి నాకు ఏదో సంతోషం. లేదు మా మామ బాబా ఏంటండి. అయితే ఎవరైనా సరే అండి, బయోమెట్రిక్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు పాహిల్లో అల్కోట్ మహాల్ ఉంది కదా, ఇది పెద్దది. అక్కడికి మార్నింగ్ అంతా 8-15 నిమిషాలకి కొయిట వాళ్ళు లేకుండా ఉంటారంట. అప్పుడైతే సింపుల్గా చేయించుకోవచ్చు అంట. నేనైతే ఇప్పుడు ఏం చేయించుకోలేదు. ఆడ ఎప్పుడైతే గెట్ అవుట్ అన్నాడు నాకు ఇంకా దొరికిందో సరిగెట్టుకొచ్చాను. ఏంటంటే పతాక దగ్గర ఉండిపోవడం వల్ల నేను టెన్షన్ పడిపోయాను. ఎవరైనా సరే ఆలోచించుకుని బయోమెట్రిక్ చేయించుకునే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకుని రండి. ఏంటంటే మీ బాబా మామ ఏదో అడుగుతున్నాడు, చెప్తున్నాడు. ఆడు అడిగిన కాక పోలీసుడు కూడా చెప్తున్నాడు. అక్కడ కంపల్సరీ పోలీసుడు ఉన్నాడు. నాకైతే పతాక పోలీసుడు చేతిలోకి వెళ్తుందేమో నాకు గుండె ఆగిపోయింది. ఓకేనా, నేనైతే వచ్చేస్తున్నాను. ఈ ఎండను పని నడుస్తున్నాను. నేను మళ్ళీ శుక్లాను ఏంటంటే నాకు అక్కమ్మ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అక్కమ్మ అంటే నేను షూను మార్చుకుంటున్నాను. సరేనా, ఇది ఏ మూలలో ఎవరు తీసినా సరే కొయిట్లో ఉన్నవాళ్ళు ఈ వాయిస్లో కూడా కంపల్సరిగా నా మాటలు వినండి. నేను కంపల్సరీ నేను వెళ్ళి చూసుకుని టెన్షన్ పడేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకులో మీరు టెన్షన్ పడకూడదని. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇది శుక్రవారం ఇదే మాత్రం స్టోరీ.